హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. జేహో బీసీ అట నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం. యువగళంలో లోకేష్ హామీ అమలుకు శ్రీకారం. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి బీసీలు వెన్నెముగ్గా నిలుస్తున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీ, ఎంపీ సీట్ల కేటాయింపులోనూ ఆ తర్వాత మంత్రివర్గంలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యతను కల్పించి ఆయన బీసీ మార్క్ చాటుకున్నారు. ఇది పెద్ద జోక్ అనమాట. జయహో బీసీ అట. మళ్ళీ ఏం రాసిండు జయహో బీసీ అని? మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లేక ఉన్నారు బీసీలు. అందుకే ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీసీల కట ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు ఇచ్చి బాగా అధిక ప్రాధాన్యత కల్పించిండట. ఏం కల్పించారు ప్రాధాన్యత? 25 మంది మంత్రులు ఇవాళ ఇక్కడ కూర్చున్న క్యాబినెట్లో ఉన్న మంత్రులు 25 మంది మంత్రులు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒకడు మిస్ అయ్యిండు. ఎంతమంది బీసీలు ఉన్నారు? 7 మంది బీసీలు ఉన్నారు. 7గురు. ఓసీలు ఎంతమంది ఉన్నారు? 14 మంది ఉన్నారు. అంటే ఓసీ జనాభా ఎంత, బీసీ జనాభా ఎంత, మీరు ఇచ్చిన ప్రాధాన్యత ఏంది, అధిక ప్రాధాన్యత ఏంది? ఏమైనా ఉందా? అసలు లాజిక్ ఉండాలి కదా. దాదాపు 50% పైగా బీసీలు జనాభా ఉందనేది కనీసం 40 నుంచి 50% ఉంటుంది. దాంట్లో తక్కువ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్యాబినెట్లో ఉండాలి? అసలు మీరు కూర్చొని ఏదైతే క్యాబినెట్ నిర్ణయం చేసిందో అసలు ఆ క్యాబినెటే తప్పు. క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కనీసం సగం మంది కూడా బీసీలు లేరు. నువ్వు జేహో బీసీ అధిక ప్రాధాన్యత ఇచ్చిండు. బీసీల పార్టీ ఎక్కడుంది? బీసీల పార్టీ ఎవరు? నారా లోకేష్, ఎవరు చంద్రబాబు నాయుడు గారు, ఎవరు నాదెళ్ల మనవరు, గొట్టిపాటి రవికుమార్ ఎవరు, నిమ్మల రామానాయుడు ఎవరు? ఇలా బీసీలా? ఇట్లా లెక్క చెప్పుకుంటూ పోతే 14 మంది ఓసీలు ఉన్నారు ఇవాళ క్యాబినెట్లో. 25 మందిలో 14 మంది అంటే సగం కంటే ఎక్కువ. 55% మంది, 56% మంది ఓసీలు ఉన్నారు 100కి. ఇక నువ్వు జేహో బీసీ ఎక్కడ? జేహో ఓసీ, అది బీసీ కాదు. అసలు క్యాబినెటే తప్పు. క్యాబినెట్లోనే ఓసీలు, నిజంగానే క్యాబినెట్లో 56% మంది బీసీలు ఉండి 20% మంది ఓసీలు ఉండి మిగతా వర్గాల నుండి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇయ్యటం అంటారు దాన్ని. ఇక్కడ ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు? ఇవ్వాల్సింది ఎవరు? మెజారిటీ పబ్లిక్ ఉన్న బీసీలు ఇవ్వాలి, ఓసీలు తీసుకోవాలి లెక్క ప్రకారం. అది బీసీల పార్టీ అంటే బీసీ ముఖ్యమంత్రి ఉండాలి, బీసీ అధ్యక్షుడు ఉండాలి, ఉండడా? లేడు. కానీ జయహో బీసీ అధిక ప్రాధాన్యత ఇచ్చిండు. అగ్రతాంబూలం వేసిండు. ఏంది అగ్రతాంబూలం వేసేది? ఏడుంది తాంబూలం అసలు అని చూస్తే ఇది గమ్మత్తుగా అంట. పెద్ద జోకు. 34% రిజర్వేషన్లు ఇచ్చిండట జగన్మోహన్ రెడ్డి. 29%కి కుదించిండట. ఈయన వచ్చి 34% ఇచ్చిండట. అసలు 34% క్యాబినెట్లో ఉన్నారా అంటున్నా. ఇలా ప్రజలకు తెలవంది ఏంటంటే అర్థం కాని పరిస్థితి. ప్రజలు ప్రశ్నించేది, అడిగేది, డౌటు. అరే పెంచిండు అంటాడు, బీసీల పార్టీ అంటాడు. చూస్తే 7గురు కూడా క్యాబినెట్లో లేరు బీసీలు. ఎట్లా పెంచినట్టు, ఎట్లా అగ్రతాంబూలం వేసినట్టు జేహో ఎట్లా అవుతుంది? నామినేటెడ్ పదవులు 34% ఇస్తే అయిపోయినట్టు జేహోనా? క్యాబినెట్లో ఉండాలి 50%. క్యాబినెట్లో నిజంగానే మీరు బీసీలను 50% మందిని పెట్టి మీరు తీసుకునే జేహో బీసీఓ ఇంకో నిర్ణయం తీసుకున్నారంటే దానికి ప్రాధాన్యత ఉంటుంది. 25 మంది క్యాబినెట్ ఉంటే 7గురు ఉంటారు. 25 మంది క్యాబినెట్లో 14 మంది ఓసీలు ఉంటారా? ఏ లెక్క ప్రకారం ఉంటారు? ఏ లెక్క ప్రకారం ఉంటే, ఏ లెక్క ప్రకారం మీ నిర్ణయాలు ఎట్లా ఉంటాయి? ఎవరి కోసం తీసుకుంటారు మీరు? కాబట్టి ఇది జేహో బీసీ కాదు, జేహో ఓసీ. నామినేటెడ్ పోస్టులు ఎందుకు? క్యాబినెట్ కానీ స్టార్ట్ కావాలి కదా. ఇతడట జేహో ఇక పండగ చేసుకోవాలి, పాలాభిషేకాలు చేసుకోవాలి. విద్యుత్ ఛార్జీలు పెంచడం వీలైతే తగ్గించాలి. 3 నెలల్లో 3 పథకాలు. విద్యుత్ ఛార్జీలు పెంచబోడట. పెంచి అయిపోయా. ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు పెంచి ఇక పెంచబోడు. ఇంకా పెంచేది ఉందా ఏంది కథ? ఇంకా పెంచాలని ఉంది ఏమన్నా? అయిపోయా. నెత్తిన బరువు ఎత్తే ఇక ఏమైనా బరువు మొయ్యండి ఇక ఉన్నదా అని అంటాడంటే ఇది జోకా, నవ్వాలా, ఏడవాలా? 15,000 కోట్ల రూపాయలు, ఒకసారి 9,000, ఒకసారి 6,000 కోట్లు వేస్తే అయిపోయా. వాళ్ళ నెత్తిన పడే వాళ్ళు మొయ్యలేక నడుతూనే ఉండే. మళ్ళీ ఇప్పుడు నువ్వు క్యాబినెట్లో కూర్చొని ఇక పెంచబోమంటే ఏమనుకోవాలి?
గుర్తు గుర్తింపు లేనప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావాలి? అనర్హులను చేస్తారా? వాళ్ళ ఇష్టం. జమిలీ వస్తే టీడీపీ డిపాజిట్ రావు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. 9 నెలల్లో 1,45,000 కోట్ల అప్పు, రికార్డు బ్రేకు, హామీలు అమలు లేదు, వైసీపీ పథకాల కొనసాగింపు లేదు. విశ్వసనీయత లేకనే దావోస్లో ఒక్క ఎంఓయూ కూడా కాలేదు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో అరాచకాలు, ప్రలోభాలకు లొంగే వాళ్లే పార్టీ పెడతారు. సాయిరెడ్డి తర్వాత ఇంకా వెళ్ళేవాళ్ళు వెళ్తారు. విశ్వసనీయతతో పార్టీని నిలబెడతాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుండు. గుర్తింపు అనేది అసెంబ్లీలో లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి అసెంబ్లీకి అనేది జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న పరిస్థితి. అనర్హులను చేస్తే చేసుకొని వాళ్ళ ఇష్టం. ఒకవేళ యాజ్ పర్ లా భారత రాజ్యాంగం ప్రకారం డిస్క్వాలిఫికేషన్ చేసే అవకాశం ఉంటే చేసుకోవాలి, వాళ్ళ ఇష్టం. అది నేను ఆపితే ఆగేది కాదు. కానీ నాకు అక్కడ గుర్తింపు లేనప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థాయిలో మళ్ళీ నాకు సమయం కేటాయిస్తారనే గ్యారంటీ లేదు కాబట్టి పోను అంటాడు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో టైం కేటాయించాలనో గుర్తింపు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అది కాన్స్టిట్యూషన్ ప్రకారం వీళ్ళ సంఖ్యను బట్టి ఉంటుంది. కానీ ఆయన మొత్తానికి వైఎస్ఆర్సీపీ మరి వాళ్ళ వ్యూహమా ఏందో తెలియదు, కానీ ఎత్తుగడ హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారట. మరి దాని ఏ ఫలితాన్ని ఆశించి వాళ్ళు చేస్తారు, కానీ ఎట్టి పరిస్థితులు గుర్తింపు లేకుండా నేను అక్కడ పోనాను. గుర్తింపు అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే వస్తుంది అనేది ఉంటుంది. మినిమం 15% ఆఫ్ అది ఉండాలనేది. అది లేదు, లేకపోవడానికి గుర్తింపు రావట్లేదు అనేది వాళ్ళు అనేది. సరే ఏది ఏమైనా నేను బయట మాట్లాడతా ప్రజల గురించి, దానికి సమాధానం చెప్తే చాలు. అసెంబ్లీలో మాట్లాడితే మాట్లాడినట్టు కాదని ఒక పందాని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటూ ఇది ఒకటి జరుగుతుంది. బాబు షూరిటీ అంటే మోసము గ్యారంటీ తప్ప ఏం లేదు. అప్పుల్లో కూడా రికార్డు బ్రేక్ చేశారట. 1,45,000 కోట్లు 9 నెలల్లోనే 8 నెలల్లో అప్పులు చేశారు. ఇది అప్పుల్లో రికార్డు బ్రేక్ చేయటం. ఇంకోటి దావోస్ వెళ్ళారు, 80 కోట్ల రూపాయలు దారి ఖర్చులే దండగైని. ఒక్క ఎంఓయూ కూడా కుదరలేదు. ఎందుకంటే విశ్వసనీయత లేదు ఆయన పైన. విశ్వసనీయత లేకపోవడం ఒక కారణం అయితే, ఇంకోటి నెగిటివ్ ప్రచారం ఎక్కువ చేశారు. అది మనం కూడా గతంలో విశ్లేషణలో మాట్లాడుకున్నాం. నెగిటివ్ ప్రచారం వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు భజన చేసే పత్రికలు, టీవీ ఛానళ్ళు అసలు విధ్వంసం అయిపోయింది, ఏమి లేదు, ఇక ఆంధ్రప్రదేశ్లో శ్రీలంక అయిపోయింది అన్నాక వేరే వాడు వచ్చి పెట్టుబడులు ఎట్ట పెడతారు? పెట్టే అవకాశమే లేదు కదా. మీరే చెప్తున్నారు విధ్వంసం అయింది, ఏం లేదు, ఖాళీ అయింది రాష్ట్రం, పనికిరాని రాష్ట్రం కింద ఒక ముద్రేసే ప్రయత్నం చేశారు. ఒక పిచ్చి కుక్క అని ముద్రేసిన తర్వాత ఎవడొస్తాడు? రాడు కదా. మీరు మళ్ళీ దావోస్ పోయి ఉట్టినే అవుతుంది. దానికి కారణం ఇదంతా ఈ గోబెల్స్ నెగిటివ్ ప్రచారం తప్ప వేరే ఏం లేదు. ఆనాడే చెప్పాను, నేను నమ్మొద్దని కూడా నమ్మారు అని చెప్పి ప్రజలకి చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్, సాక్షి చూద్దాం. రైట్, స్కాముల కోసం సంపద సేల్ చేస్తాడో ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే. జేబులు నింపుకోవడమే బాబు దృష్టిలో సంపద సృష్టి. మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. మేము సంపద సృష్టిస్తే బాబు ప్రైవేటుకి అమ్మకాలు, ఆర్థిక అరాచకాలు. 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన నేను సంపద సృష్టించినట్ట, లేక వాటిని ప్రైవేటుకి కట్టబెడుతూ జేబులు నింపుకుంటున్న చంద్రబాబు సంపద సృష్టించినట్ల అని సూటిగా అడిగిండు. మేము సంపదని క్రియేట్ చేసిన, సృష్టిస్తే అదే సంపదని అమ్మకాల పేరుతో ప్రైవేట్కి అమ్ముతూ సంపదని సేల్ చేస్తాడు అని చెప్పి 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నేను క్రియేట్ చేసిన సంపదని వాటిని ఇలా ప్రైవేట్కి అమ్మే కార్యక్రమానికి నాంది పలికిండు చంద్రబాబు నాయుడు గారు. నేను సంపదని సృష్టిస్తానా అంటాడు. ఎవరికి సంపద సృష్టి జరుగుతుంది ఇవ్వాలనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్ అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు. ప్రజలకే, ప్రభుత్వంలోనే పెద్దలకే, ప్రజలకే, అధికార పార్టీ నాయకులకే సంపద క్రియేషన్ అయ్యేది. అంటే నిజంగానే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రజల సంపద పెరిగినట్టు అయ్యేది. 10 హార్బర్లు ప్రభుత్వం చేతిలోనే ఉంటే ప్రజల సొమ్ము పెరిగినట్టు, ప్రభుత్వం సొమ్ము పెరిగినట్టు, ప్రభుత్వ సంపద పెరిగినట్టు ఉండేది. 4 పోర్ట్లు కూడా అట్లే ఉంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చినట్టు ప్రభుత్వంలో ఉంటే ఉండేవి. వీటన్నిటిని ప్రభుత్వం నుంచి ప్రైవేట్కి తీసుకుపోతుంటే, ప్రభుత్వం అంటే ప్రజల నుంచి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతుంటే ఎవరి సంపద సృష్టి జరిగినట్టు? ప్రైవేట్ వాడికి సంపద సృష్టి జరిగినట్టు. ఇక దాన్ని చేస్తాడు ఆయన అని చెప్పి డైరెక్ట్గా చెప్తుండు.
పారదర్శకంగా ఇసుక మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిన నేను సంపద సృష్టించినట్ట, లేక ఖజానా గండి కొడుతున్న చంద్రబాబు సంపద సృష్టికర్త? విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను మౌలిక వసతులతో బలోపేతం చేసి కోవిడ్లోనూ వృద్ధిని పరుగులు తీయించిన నేను విధ్వంసం సృష్టించినట్ట, లేక ఒక్క హామీని నెరవేర్చకుండా 9 నెలల్లో 1,45,000 కోట్ల రూపాయలు రికార్డు అప్పులు చేసిన చంద్రబాబు ఆర్థిక విధ్వంసం సృష్టించినట్ట? చాలా సూటిగా అడిగిండు. 9 నెలల్లో 1,45,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు సంపదని సృష్టించినట్ట, ఆర్థిక విశ్వాసం సృష్టించినట్ట, లేదా నేను విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మౌలిక వసతులను కోవిడ్ ఉన్నప్పటికీ పరుగులు పెట్టించిన నేను సృష్టించినట్ట అని సూటిగా అడిగిండు. నిజంగా సంపద సృష్టి ఎవరిది, ఆర్థిక విధ్వంసకాడు ఎవరు అనేది ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిండు ఆయన. చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి 2,73,000 కోట్ల రూపాయల బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతున్న దేశ చరిత్రలో ఇది రికార్డు. కమిషన్ రావు కాబట్టి చంద్రబాబు బటన్ నొక్కడం లేదు. చాలా సూటిగా అడిగిండు. చంద్రబాబు నాయుడు ఆయనకు భజన చేసే పత్రికలు పదే పదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బటన్ నొక్కుతున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ బటన్ ఎందుకు నొక్కట్లేదంటే దాంట్లో ₹1 కమిషన్ రాదు, అది పేద ప్రజలకు చెందిద్ది. అక్కడి నుంచి కమిషన్ రావు, వాళ్ళ అకౌంట్లో పడితే వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి ఆ బటన్ నొక్కేదాన్ని బంద్ చేసిండు, కమిషన్ రాదు కాబట్టి. ఆయన బడా కంపెనీలు, పెట్టుబడిదారులు, పెత్తందారులు వాళ్ళతోనైతే కమిషన్లు వస్తాయి, లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. వాళ్ళకు నొక్కుతుండు బటనం. పేద ప్రజలకు నొక్కట్లే బటనం. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి బటన్ నొక్కుతుండు. 10 షిప్పింగ్ హార్బర్లు ప్రైవేటు పరం చేయడానికి బటన్ నొక్కుతుండు. 4 పోర్ట్లు ప్రైవేటు పరం చేయడానికి బటన్ నొక్కుతుండు. గ్రామాలలో కనెక్టివిటీ ఉన్న రోడ్లను కూడా ప్రైవేటు పరం చేయడానికి బటన్ నొక్కుతుండు. ఇదంతా బటన్ నొక్కుతుండు. కానీ పేద ప్రజలకు ఇచ్చే బటన్లు ఒకట్లే. అట్లా నేను చేయలేదు. నేను 2,73,000 కోట్ల రూపాయలు ఇలా పేద ప్రజల అకౌంట్లో బటన్ నొక్కేసిన. నాకు కమిషన్లు వద్దు కాబట్టి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలి కాబట్టి నేను ఆ పని చేసిన. ఆయన కమిషన్లు కావాలి, ఓటాలు కావాలి కాబట్టి ఇవాళ ఈ బటన్లు ఆపి ఆ బటన్లు నొక్కుతుండు. పేద ప్రజలు, మెజారిటీ ప్రజల బటన్లు ఒత్తకుండా ఉపయోగపడే బటన్లు, పెత్తందారులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కోసం బటన్లు నొక్కుతుండు అని ఆయన చాలా సూటిగా అడిగిండు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సమానం చెప్పాలి. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. బాబు షూరిటీ, మోసము గ్యారంటీ. బాబు షూరిటీ ఏంటంటే మోసం గ్యారంటీ అట. మోసంలో గ్యారంటీ ఉంది కానీ మిగతా షూరిటీ లేదు. రాష్ట్రంలో ఇప్పుడు ఎటు వెళ్ళినా ఇదే మాట వినిపిస్తుంది అని వైఎస్ జగన్ చెప్పిండు. సూపర్ 6తో పాటు 143 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన బాబు హామీల అమలుకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంపించారు. వాటిని అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకొని వెళ్ళమన్నారు. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి? హామీల అమలుపై నిలదీస్తుంటే సంపాదించే మార్గం చెవిలో చెప్పమంటారా? చీటింగ్లో PhD తీసుకున్న వ్యక్తి చంద్రబాబే అని చెప్పి ఒక వార్తనిచ్చిండు. బటన్లు నొక్కితే కమిషన్ రావు కాబట్టి అందుకే బాబు బటన్ నొక్కరు అని చెప్పి చెప్తుండు. బాబు షూరిటీ ఇచ్చిండు, గ్యారంటీ ఇచ్చిండు అంటే అది మోసంతో కూడిన గ్యారంటీ. ఎన్నికల సమయంలో గ్యారంటీలు బాండ్లు పంపారు. ఈ అమలు చేయకపోతే మా చొక్కా పట్టుకొని కాలర పట్టుకొని అడగమన్నారు. ఇవాళ ఎవరిని అడగాలి? కాలర పట్టుకునేది ఎవరిని చొక్కా పట్టుకోవాలి అనేది చాలా సూటిగా అడిగిండు ఆయన. ఇప్పుడు మరి ఈ కూటమి నాయకులు సమానం చెప్పాలి. ఇది అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించిండట చంద్రబాబు నాయుడు. రైట్. ఇగో ఎట్లుంటాయట ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఇట్లా బ్యాన్ రైట్. 150 సంస్థలు వస్తున్నాయన్నారు, ఒక్కటైనా వచ్చిందే. రాష్ట్రానికి 150 సంస్థలు. ఎప్పుడు 2018లో పాత ముచ్చటిది. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంటు లాక్హీడ్ వస్తుంది, ఇది అప్పుడుది. రాష్ట్రానికి ఎయిర్ బస్సు, ఇవన్నీ వస్తున్నాయని భజన చేశారా ఇరావు. ఇవాళ కూడా అదే, ఇదిగో వస్తున్నాయి 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన కానీ 1 లక్ష కూడా రాలే. రైట్. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పిండు. ఆయన ఏమంటాడంటే అప్పులు చేసిండు 1,45,000 కోట్లు, బాగానే ఉంది, ఆల్ టైమ్ రికార్డు. కానీ
నేను 2,73,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లో వేసిన రికార్డు ఉంది, ఆన్ రికార్డు. మరి వీరు 9 నెలల్లో చేసిన 1,45,000 కోట్లకి ఎక్కడికి పోయినాయి అసలు ఆ పైసలు? నువ్వు పేద ప్రజలకు బట్టలు నొక్కి అకౌంట్లో వేయలే డబ్బులు, ఇంకా వేరే స్కీములు ఏం పెట్టలేదు కొత్తవి, మరి ఎడిపోయినాయి? తల్లికి వందనం, అదే తల్లికి వందనం అంటే అంటే అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు, లేదా ఇంకా ఈబీసీ నేస్తరాలే, కాపు నేస్తరాలే, మత్స్యకారులు నేస్తరాలే, ఇవన్నీ రాలేదు. నిజంగానే ఇవన్నీ వచ్చినాయంటే 1,45,000 కోట్లు తెచ్చి అప్పు తెచ్చి ప్రజలకు ఇచ్చిండే అనుకోవచ్చు. మరి ప్రజలకి రాకపోయా, ప్రభుత్వంలో ఏమి స్కీములు పెట్టకపోయా, ఎడిపోయినాయి అని సూటిగా అడిగాడు. ఇప్పుడు చెప్పాలా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం. సరే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండు, శ్రీలంక చేసిండంటారు. సరే శ్రీలంక చేసిండా లేదా భారతదేశం చేసిండా పక్కన పెడితే, ఆయన 2,73,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసిన రికార్డు, ఆన్ రికార్డు బయట ఉంది, కనపడుతుంది. మరి మీరు ఇవాళ 9 నెలల్లో చేసిన 1,45,000 కోట్ల రూపాయలు ఎవరిని ఉద్ధరించారు, ఎవరికి పోయినాయి అనేది సూటిగా ప్రశ్న. అది ప్రజలు కూడా అడుగుతున్నారు, కాబట్టి చెప్పాలి సమాధానం. ఇది ఒక వార్త. ఇంకోటి, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారు నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారట ఎన్డీఏ చైర్మన్ చైర్మన్గా పదవి కావాలని కోరుకుండట. ఎన్డీఏ కూటమిలో నేను భాగస్వామ్య పక్షం కదా, నాకు ఆ చైర్మన్ గిరి ఇవ్వండి, గతంలో కన్వీనర్ చేసిండుగా ఎన్డీఏ కన్వీనర్గా, అది కావాలన్నాడట. నరేంద్ర మోడీ అంత సీన్ లేదు నీకు అని చెప్పిండట. మాకు తెలుసు పరిపాలన ఎట చేయాలో, మేము చూసుకుంటాం, సప్పిడి చేయకుండా కూర్చో అన్నాడట. అన్నట్టుగా ఈయన చెప్పిండు. చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరిక మోదీ నో చెప్పిండు. కూటమిని బాబు నడిపించేందుకు ప్రధాని అంగీకరించలేదు. రాజ్యసభలో మాజీ ప్రధాని దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు. ఇది మొన్న జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత 240 సీట్లే బీజేపీకి వచ్చినాయి. వాళ్ళకి కావాల్సిన 272 మార్కు దాటలేదు. అనివార్యంగా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారి మద్దతు అవసరమైంది. వాళ్ళు కలిసే పోటీ చేశారు ఇక్కడ, ఏది ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పార్టీతోని, కాబట్టి మద్దతు ఇచ్చిండు. 17 మంది ఎంపీలు ఉన్నారు. ఆ మద్దతు ఇచ్చే సందర్భంలో పోయిండట. సార్ నేను ఉంటా ఎన్డీఏ చైర్మన్గా అని చెప్పి అన్నాడు. అంటే సోనియా గాంధీ గారు ఎట్లయితే యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారో నేను కూడా అట్లా హ్యాండిల్ చేస్తా, చక్రం తిప్పాలని చూసిండు. అవసరం లేదు, నీకు అంత సినిమా లేదు, మాకు తెలుసు, నేను కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా నువ్వు ఎట చేసినావు, నేను అట్ట చేసిన చాలా సంవత్సరాలు, దాని తర్వాత 2 సార్లు ప్రధానమంత్రిగా చేసిన, ఈ దేశం ఏంది, దేశాన్ని ఎట్ట పరిపాలించాలని నాకు అనుభవం ఉంది అని చెప్పి బీజేపీ నాయకులు మోడీ గారు చెప్పిండట. ఇక సప్పిడి చేయాలి, నోరెత్తలే. ఇక వాళ్ళకి అర్థమైంది, ఓహో పెద్ద స్కెచ్ చేసిండని. అదే నిన్న దేవేగౌడ గారు రాజ్యసభలో చెప్పిండు. దానికి సంబంధించిన వార్త ఇది. అయితే రాజ్యసభలో ఆయన చెప్పగానే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అది కరెక్ట్ కాదు, తప్పుడు ఇన్ఫర్మేషను, ఆయన అట్లా ఏం అడగలేదు, మాకు అసలు ఆ ప్రపోజల్ లేదని చెప్పి మళ్ళీ ఆయన కూడా ఇచ్చిండట, దాన్ని ఖండించిండట. ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ చేసినట్టు ఆయన చెప్తుండు. ఎందుకంటే మాజీ ప్రధాని సీనియర్ నాయకుడు అని దేశంలోనే దేవేగౌడ గారు ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆయన రాజ్యసభలో హౌజ్లో చెప్పిండు. బయట ప్రెస్ మీట్లు అంటే రాజకీయ ప్రెస్ మీట్ వేరు, పార్లమెంటు సాక్షిగా చెప్పిండు. అంటే ఏదో కొంత లేకుండా అయితే చెప్పడు. మొత్తానికి ఒక స్కెచ్ చేసిండు, దేశాన్ని ఏలాలని స్కెచ్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. అది మోడీ ఒప్పుకోలేదు, నీ రాజకీయాలు నా ముందు జాగమన్నట్టుంది, సప్పిడి చేయలేదు. ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడు గారు 9 నెలలు అయింది ముఖ్యమంత్రి అయ్యి. ఢిల్లీ పోయి గట్టిగా మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చే దమ్ము ధైర్యం, ఆ నోరు తెరిచి మాట్లాడే సాహసం చేయట్లే. ఏదో గట్టి షాకే తగిలింది. ఆ షాక్ తగిలింది కాబట్టి దాని గురించి ఏం మాట్లాడలే. ఇప్పుడు రెండు బడ్జెట్లలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది, డబ్బులు కేటాయించలే సరిగా, అయినా నోరెత్తట్లే. నోరెత్తకపోగా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారు భజన చేసి ఇవన్నీ లేదు, వరద వచ్చింది నిధులు అంటున్నారు. ఈ వరద ఏడుందని ప్రజలు అటు ఇటు చూస్తున్నారు. ఆ వరద లేదు, మన లేదు. నిజంగానే వరద ఎటు వచ్చింది అంటే బుడమేరు వరద వచ్చింది, పీలేరు సీలేరు వరద వచ్చింది, కానీ అసలు ఈ వరద రాలే, ఎక్కడుంది ఈ వరద అని చూస్తున్నారు. ఇగో ఇట్లా ప్రచారం చేస్తున్నారు, ఏమి రాకుండా వచ్చినట్టు చెబుతున్నారు. అడిగి పోయి అడిగే దమ్ము లేదు, అడిగే సాహసం లేదు, భయపడతాడు. ఎందుకు భయపడతాడు? సరే జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, భయపడ్డాడు, అడగలేదు, ఢిల్లీ పోయి కేసుల గురించే మాట్లాడేది అన్నారు. మరి నువ్వెందుకు భయపడతాను ఇలా అనేది ప్రజలకు తెలవట్లే. ప్రజలకు చెప్పాలి, మీరు ఎందుకు భయపడతారు?
జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ కేసులు, ఎక్కువ అక్రమాలు నీ పైన ఉన్నాయా అనేది కూడా పెద్ద ప్రశ్న. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి కేసులుండి భయపడిండా లేదంటే ఆడ సంఖ్య అవసరం లేక భయపడిండా పక్కన పెడితే, అసలు భయపడిండా భయపడలేదా ఆడ సంఖ్య అవసరం లేదా ఇలా. 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ఎంపీల అవసరం, ఎన్డీఏకి అవసరం, బీజేపీకి అవసరం. ఇవాళ అవసరం అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు లేకపోతే ఆడ గవర్నమెంటే లేదు. మరి ఇవాళ ఎందుకు భయపడుతున్నారు అంటే ఎంత పెద్ద కేసులు, ఎంత పెద్ద అక్రమాలు, ఎంత పెద్ద భయము, ఆందోళన మీలో ఉందనేది అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఎన్డీఏ చైర్పర్సన్ అయితే ఇక ఏదంటే అది చేయొచ్చు అనుకోండి, కానీ వాళ్ళు దగ్గర రానిలా మొత్తానికి. రైట్. చీటింగ్లో పిహెచ్డి చేసిండాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు. బటన్ నొక్కితే కమిషన్లు రావు, అందుకే చంద్రబాబు బటన్ నొక్కరు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. నాడు మేము బటన్ నొక్కి పేదల ఖాతాల్లో 2,73,000 కోట్ల రూపాయలు జమ చేశాం. ఈ స్థాయిలో పేదల ఖాతాల్లో జమ చేసింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. మిథున్ను ఏదో ఒక రంగా కేసులు ఇరికించాలనేది చంద్రబాబు లక్ష్యం. దుష్ప్రచారం చేస్తే పెట్టుబడులు వస్తాయా? ఇది అసలు బటన్ నొక్కకపోవడానికి కారణం ఇదట. కమిషన్లు రావు కాబట్టి బటన్ నొక్కలే. నేను బటన్ నొక్కి 2,73,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎందుకు బటన్ నొక్కట్లేదంటే దాంట్లో కమిషన్లు రావు. ఈ దేంట్లో కమిషన్లు వస్తాయో దానికే అధిక ప్రయారిటీ ఇస్తాడు. దాని గురించి ఎక్కువ డిస్కషన్లు, మీటింగ్లు పెడతాడు. దానికోసమే రిలయన్స్ ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత భూమి ఇవ్వాలన్నాడు. దానికోసం ఇవాళ 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనుకోండు. పులివెందుల్లో, ఇట్లాంటి దగ్గర మార్కాపురంలో, ఆదోనిలో ఉన్న కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటాం. కమిషన్లు వస్తాయి కాబట్టి. అట్లా కాకుండా తల్లికి వందనమో, రైతు భరోసానో, నేతనాస్తామో, ఈబీసీ నేస్తామో, విద్యా దీవెనో, విద్యా కానుకో ఇంకోటి ఇస్తే డబ్బులు రావు కదా. వాళ్ళు ఏమి కమిషన్ ఇస్తారు, అకౌంట్లో పోతే వాళ్ళు తీసేసుకుంటారు. కాబట్టి బటన్లు నొక్కట్లేదు, కమిషన్లు రావు కాబట్టి అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. దీని మీద ఇప్పుడు చెప్పాలి. ఇంకోటి ఉన్నది లేనట్టుగా చెబితే పెట్టుబడులు ఎట్టొస్తాయి, రాష్ట్రం అయిపోయింది, ఆగం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది అని చెప్పిన తర్వాత ఎవడొస్తాడో ఇక్కడ పెట్టుబడి ఎందుకు పెడతాడు అనేది కూడా చెప్పిండు. రెడ్ బుక్ కుట్రకే పచ్చ సిట్టు ఏరి కోరి టీడీపీ వీర విధేయ అధికారులతో ఏర్పాటు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల మాస్టర్ మైండ్ రాజశేఖర్ బాబుదే. పారిశ్రామికవేత్త జిందాల్ పై అక్రమ కేసు నిర్వాహకం అయిందే. మరో సభ్యుడు సుబ్బారాయుడు బాబు భక్తుడు. నిన్న మద్యము అక్రమాలపైన సిట్ వేశారు. సిఐడి తేల్చలేకపోయిందని సిట్ వేశారు. సిట్కి రాజశేఖర్ బాబు విజయవాడ కమిషనరు, దానికి చీఫ్ హెడ్. దాంట్లో సభ్యులు ఎవరంటే సుబ్బారాయుడు. ఎవరా సుబ్బారాయుడు? టీటీడీలో తొక్కిసలాట జరిగి 6 మరణించారు, మృతి చెందారు. దానికి కారణమైన సుబ్బారాయుడు ఆయన పక్కన పెట్టి ఆ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ తీసుకొచ్చిండు? ఇందులో వేసిండు. అంటే అసమర్థ అధికారి, పనికిరాడనే కదా నువ్వు ట్రాన్స్ఫర్ చేసింది. ఆయన వల్లనే తొక్కేసలాట జరిగిందని కదా. మళ్ళీ ఆయన వచ్చి సిట్లో ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి ఈ సిట్లో? ఇక ఇట్లా ఉంటుంది అన్నమాట. ఆ సిట్టు పనితీరు ఎట్లుందనేది సుబ్బారాయుడు అనే వ్యక్తిని, రాజశేఖర బాబు అనే ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ పెట్టారంటే సిట్టు ఎట్లా ఉండబోతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ తొక్కేసలాట జరిగి నెలలు గడవలే, ఇంకా కనీసం నెలలన్న గడవలే. గడవక తలికే తొక్కేసలాటకు బాధ్యుడని క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ట్రాన్స్ఫర్ చేసిన ఆఫీసర్ని తీసుకొచ్చి సిట్లు వేసినట్టే. ఇక మీరు ఆ సిట్టు నుంచి ఏం కోరుకుంటున్నారు, సిట్టు ఎంక్వైరీ ఎట్లుంటుంది అనేది అర్థమైపోతుంది. రైట్, ఇది ఒక వార్త. నెక్స్ట్ దిశ పేపర్. మంటల మర్మమేమి? తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద నిప్పులు. వరుసగా 2 సార్లు చెలరేగిన మంటలు భద్రతా లోపమేనని పేర్కొన్న వైసీపీ డాక్యుమెంట్లు తగలబెట్టారని టీడీపీ ఆరోపణ. మళ్ళీ ఇది ఒక ఉల్టా. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెంలో నివసించే ఇంటికి సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి. ఫస్ట్ మామూలుగా ఏదో చిన్న మంట అన్నారు, ఆర్పారన్నారు. మళ్ళీ తర్వాత చాలా పెద్ద ఎత్తున మంటలు వచ్చినాయి. అసలు ఏంది ఈ మంటల మర్మం? జగన్మోహన్ రెడ్డికి భద్రతకి లోపం ఉంది, భద్రతా లోపం స్పష్టంగా కనపడుతుందని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇంకొక వైపు ఆయన ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు, ఆయన భద్రతకి దిక్కు లేదు పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.
ఇంకో తెలుగుదేశం పార్టీ లేదు లేదు దాంట్లో డాక్యుమెంట్లు దహనం చేసిండు, మద్యం అక్రమాలపైన సిట్ వేయటం, వెంటనే డాక్యుమెంట్లు తగలబెట్టారని వాళ్ళు అంటున్నారు. ఎవడన్నా డాక్యుమెంట్లు తగలబెడతారు అట్లా? ఒకవేళ నిజంగానే తగలబెట్టేది ఉంటే ప్రజలకు తెలిసేటట్టు తగలబెడతారు ఎవడన్నా? అన్ని డాక్యుమెంట్లు ఉంటాయా? ఎంత పెద్ద మద్యం అక్రమైనా కానీ చెప్పేదానికి చేసేదానికి లాజిక్ అన్న ఉండాలి కొద్దిగా. డాక్యుమెంట్లు ఎవడన్నా బయటికి తీసుకొచ్చి తగలబెడతాడు ఇంటి దగ్గర నిజంగానే తగలబెడితే. కాబట్టి దాంట్లో కొంత భద్రతా లోపం కనిపిస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న మంటల వెనక మర్మం ఏందనేది ఒక వార్తను రాసింది. ఆ మర్మము మరి ప్రభుత్వం చెప్పాలి, ప్రభుత్వమో ఇంటెలిజెన్సీ పోలీస్ ఆఫీసర్లు చెప్పాలి. ఆ మర్మం ఏంది, అక్కడనే మంటలు ఎందుకు వచ్చినాయి, 2 సార్లు ఎందుకు వచ్చినాయి, ఆ మంటల వెనక ఉన్న మర్మం ఏంది, ఒకవేళ కాలబెట్టారు డాక్యుమెంట్లు అన్నారు, పెడితే ఏం డాక్యుమెంట్లు కాలబెట్టారు, డాక్యుమెంట్లు అక్కడనే ఎందుకు గాలిపెట్టారు, ఈ విషయాలకు కూడా సమానం చెప్పాలి. కాబట్టి మర్మం ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి భద్రత అనేది గాలిలో దీపం లెక్క అయింది అనేది స్పష్టంగా కనపడుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మంటల ఎరక మర్మం అయింది లేకపోతే డాక్యుమెంట్ తగలబెట్టింది ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా ఉంది కాబట్టి ఆయన భద్రతకు చర్యలు తీసుకోండి. అది వదిలిపెట్టి దీని వెనక డాక్యుమెంట్లు ఉన్నాయి దాని వెనక ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు. 3 నెలల్లో 3 పథకాలు, వచ్చే విద్యా సంవత్సరంలోనే తల్లికి వందనం. మరి ఈ విద్యా సంవత్సరం ఎగ్గొట్టినట్టేనా? అయిపోయింది, 2024ది ఎగ్గొట్టినట్టే కథ. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అంట. 3 నెలల్లో 3 పథకాలు. 3 నెలల తర్వాత ముచ్చటగా ఇయ్యాలి కాదుగా, అయ్యాల మాట్లాడుకుందాం. మళ్ళా 3 నెలలు అయ్యాక అది ఇంకొక 3 నెలలకు పోద్దా 6 నెలలకు పోద్దా అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది ఇప్పుడు వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. నిన్న క్యాబినెట్లో అది మాట లేదు. ఏప్రిల్లో మత్స్యకార భరోసాట, వచ్చే విద్యా సంవత్సరంలో తల్లికి వందనమాట, రైతులకు అన్నదాత సుఖీభావ వర్తింపు, మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. 21 అంశాలకు కేబినెట్ ఆమోదం, నామినేటెడ్ పదవులు బీసీలకు 34% రిజర్వేషన్లు. 3 నెలల్లో 3 పథకాలకు అయ్యాలి చెప్పాలి. ఇయ్యాలి ఎందుకు చెప్తున్నారు? 3 నెలలు ఉంది ఇంకా టైము. ఎందుకేంటి చెప్తారా తెలుసా? అప్పుడప్పుడు ప్రజలకి ఏదో ఇస్తున్నట్టు చేయాలి. అటు ఇవ్వకుండా కూడా స్టేట్మెంట్లు వస్తాయి. 3 పథకాలు వస్తాయట, తల్లికి వందనం వద్దట, రైతు భరోసా వద్దట, రెడీగా ఉండండి, డిఎస్సి వస్తుందట అని చెప్పడం, గుర్తు చేయటం, మరీ మర్చిపోయింది అనుకోకుండా. మళ్ళీ 3 నెలలు అయితే అవుతారు, మళ్ళీ 3 నెలల్లో అంటారు. ఇది తతంగం నడుతూనే ఉంది. ఆగస్టు నుంచి నడుస్తుంది. డిఎస్సి పైన, తల్లికి వందనం పైన, రైతు భరోసా పైన, వీటిపైన ఆగస్టు నుంచి నడుతూనే ఉంది. రేపు మాపు రేపు మాపు రేపు మాపు అని. ఇక ఆర్టీసీ ప్రయాణం అయితే అది దిక్కు లేదు, దివానం లేదు. ఫైళ్ల క్లియరెన్స్లో ఫరూక్ ఫస్ట్ అట, వాసంశెట్టి లాస్ట్ అట. 6వ స్థానంలో సీఎం చంద్రబాబు, 10వ ర్యాంకులో పవన్ కళ్యాణ్, నాదెళ్లకు 4, లోకేష్కు 8వ ర్యాంకు. మంత్రులు గేరు మార్చాలని సీఎం. ఇప్పుడు నిన్న మంత్రులకి ర్యాంకులు కేటాయించండి చంద్రబాబు నాయుడు గారు. ఫైళ్ల క్లియరెన్స్లో ర్యాంకులు, పరిపాలన ర్యాంకులు ఇతడు కూడా. ఫైళ్ల క్లియరెన్స్లో ర్యాంకులు ఇవ్వడానికి ఆయన క్లర్కా ఆఫీసర్ల? వీళ్ళు క్లర్కులు ఆఫీసర్లకు ఇచ్చే ర్యాంకింగ్ అది ఫైళ్ల క్లియరెన్స్ అంటే. పరిపాలనలో ఎట్లుంది, ఓవరాల్గా ప్రజలతో ఎట్లా ఉంటున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారో, ప్రజల సమస్యలపైన ఎట్లా పరిపాలన చేస్తున్నారో ఇవ్వకుండా ఫైళ్ల క్లియరెన్స్లో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ అని ఇచ్చి దాంట్లో కొడుకును ఆయనకు ముందు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ తర్వాత పెట్టి ర్యాంకులు ఇచ్చారు. ఏమవుతుంది ఈ ర్యాంకుల వల్ల? పరిపాలనలో ర్యాంకులు అయినది చూడాలి. ఇది కాకపోతే దాంట్లో 10వ ర్యాంకులో పవన్ కళ్యాణ్ అంటారు, 6వ ర్యాంకులో చంద్రబాబు, 8వ ర్యాంకులో లోకేష్ అని చెప్పిండు. ఫరూక్ ఎండి ఫరూక్ ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట, వాసంశెట్టి లాస్ట్ ర్యాంక్ వచ్చింది. సరే ఈ ర్యాంకులతో అయ్యేది లేదు పోయేది లేదు, కానీ ఇది ఒక వార్త. ఫైళ్ల క్లియరెన్స్లో ర్యాంకులట. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ 4 నెలలు అండు, ఆడే 3 నెలలు 3 హామీలు అండు, 4 నెలలుగా 3 హామీలు అని చెప్పిండు. 4 నెలలు 3 హామీలు అమలు కార్యాచరణ, క్యాబినెట్ కీలక నిర్ణయం. దీంట్లో కీలకం లేదు, మనలో 4 నెలల తర్వాత ముచ్చట కదా. అయ్యాల రాజోడు రెడ్డోడు ఇలా అమలు చేస్తారా? గ్యారంటీ ఏముందాడ? ఇది అయ్యేది కాదు, ఉట్టిదే. నిజంగా అయ్యేది అయితే ఇప్పుడు రేపు నిర్ణయం తీసుకోవాలి, రేపు అమలు చేస్తామంటే ఇవాళ క్యాబినెట్ ఆమోదం తెలపాలి. ఈ నెలలోనో ఈ 10 రోజులకో. ఇన్ని రోజులు ముందు మీరు ఆ క్యాబినెట్లో పెట్టారంటే ఇది ప్రచారం కోసం తప్ప అయ్యేది కాదు. ఇది అయ్యేది ఉంటే ఇప్పుడు చేయండి. ఎవడు ఆపుతుండే మిమ్మల్ని? ఇప్పుడు తల్లికి వందనం ఉంది, అకౌంట్లో ఎత్తి తీసుకోరా మహిళలు? రైతు భరోసా ఇప్పుడు ఇస్తే తీసుకోరా? మళ్ళీ రైతు భరోసాకు కూడా అన్నదాత సుఖీభావ అని పేరు పెట్టి 3 విడతలట. నువ్వు ఇచ్చేదే 20,000, దాన్ని 3 విడతలట. మళ్ళీ
అని చెప్పి వాళ్ళు రైతులు అడుగుతున్న పరిస్థితి. మాకు ఇప్పుడు ఇస్తే రెడీగా ఉన్నాం తీసుకోవడానికి అని వాళ్ళు చూస్తున్నారు. రైట్. ఈనాడు చూద్దాం. రైట్. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారట. విద్యార్థిని గదిలోకి పిలిచి అసభ్య ప్రవర్తన చేసినట. అనకాపల్లి జిల్లా వడ్డాదిలో దారుణం. ఇది అనకాపల్లి జిల్లా వడ్డాదిలో ప్రైవేట్ స్కూల్లో టీచర్ అట. ప్రసాద్ అనేటోడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి చెప్తారట. ట్యూషన్లో చెప్తారట. మళ్ళీ ఆ ట్యూషన్కి పోయిందట అమ్మాయి. స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం ట్యూషన్కి పోతే ఆ ట్యూషన్లో మార్కులు ఏదో తక్కువ వేసిండని అడగడానికి, నాకు ఎగ్జామ్ మంచిగా రాస్తే నాకు మార్కులు తక్కువ వేసారేం సార్ అని అడిగిందట. అయితే ఆన్సర్ షీట్ పట్టుకొని గదిలోకి రమ్మని ఒక గదిలోకి తీసిపోయిందట. గదిలో గడే పెట్టి అసభ్యంగా ప్రవర్తిస్తే అమ్మాయి భయపడి గడే తీసుకొని బయటికి ఉరికొచ్చి మొత్తం ఒళ్ళంతా చెమటలు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయట. పాపం భయపడింది టెన్షన్కి. వెంటనే అక్కడ ఉన్న ఆయా అడిగిందట, ఏం జరిగింది, ఏంది టెన్షన్ పడుతున్నావు అంటే, ఇట్లా చేసిండు సార్ అంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఆయమ్మ ఫోన్ చేసి చెప్పిందట. చెప్తే పేరెంట్స్ అందరూ వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళారట. వీడు అక్కడ నుంచి జంపట. వేరే స్కూల్లో ఎక్కడో మళ్ళీ ట్యూషన్ చెప్తుంటే అక్కడ పోయి గుంజకు వచ్చాక చెట్టుకు కట్టేసి, స్తంభానికి కట్టేసి మంచి బాదారు, ఉతికారు. ఒళ్ళు చింతపండు చేసి పోలీసు వాళ్ళకు అప్పచెప్పారు. ఇది మరి కీచక ఉపాధ్యాయులు. ఇక నిన్న ఎక్కడో మనం చూసినాం, ఉపాధ్యాయులు ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు. అది ఇంకా దారుణం. మరి వీళ్ళకి ఏమొచ్చింది, ఏం ఉపాధ్యాయులు ఏం చదువు చెప్తారో అర్థం కాదు. కానీ వాళ్ళు స్టూడెంట్స్ పాపం చిన్న పిల్లలను పట్టుకొని ఇగో ఈ పరిస్థితి చేశారు. ఇంకో ఈయన స్తంభానికి కట్టేశారు, చంపారు మహిళలు మొత్తం కలిసి. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.